నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒకే ఒక్క మాట హాట్ టాపిక్ గా మారింది. ఆత్మ గౌరవం. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. జనసేన కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినబోనని పవన్ స్పష్టం చేయటం రాజకీయంగా కీలకంగా సంకేతంగా మారింది. ఎన్డీఏ కూటమిలో కొనసాగుతూనే జనసేనకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయాన్ని సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన స్థానం గణనీయంగా పెరిగింది. ప్రత్యేకంగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ చేసిన ఆత్మగౌరవం వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. కూటమిలో ఉన్నాం కాబట్టి పార్టీ కార్యకర్తల గౌరవం తగ్గిపోవద్దు, జనసేన కార్యకర్తల స్వాభిమానాన్ని కాపాడడం నా బాధ్యత అంటూ పవన్ ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సాధారణ ప్రసంగం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కూటమిలో టీడీపీకి ఎక్కువ ప్రాధాన్యం, జనసేనకు తక్కువ గుర్తింపు దక్కుతోందనే భావన కొంతమంది జనసేన కార్యకర్తల్లో కనిపిస్తోంది. మంత్రివర్గం నుంచి స్థానిక స్థాయి రాజకీయాల వరకు జనసేన నేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నేరుగా ఆత్మగౌరవం అంశాన్ని లేవనెత్తడం పార్టీ క్యాడర్కు బలమైన సందేశంగా మారింది. జనసేన ఎప్పటికీ రెండో స్థాయి పార్టీగా ఉండదు అనే సంకేతాన్ని పవన్ ఇవ్వాలనుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మరోవైపు పవన్ ప్రసంగంలో జాతీయత, సనాతన ధర్మం, పార్టీ సిద్ధాంతం, భవిష్యత్తు రాజకీయ దిశలపై కూడా స్పష్టమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గ రాజకీయ ప్రాతినిధ్యం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎలా రాజకీయ చరిత్ర సృష్టించారో ఇప్పుడు పవన్ జనసేన ఆత్మగౌరవం నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే చర్చ మొదలైంది. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కూటమిలో ఉన్నప్పటికీ పవన్ అసంతృప్తితో ఉన్నారా, లేక భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ వ్యాఖ్యలా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కౌంటర్గా జనసేన నేతలు మాత్రం పార్టీ స్వాభిమానాన్ని కాపాడుకోవడం తప్ప అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేన ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2029 ఎన్నికల నాటికి జనసేనను రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో పవన్ ముందుకెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక్కటే ప్రశ్న: పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం వ్యాఖ్యలు కేవలం కార్యకర్తలకు భరోసానా, లేక భవిష్యత్తు రాజకీయ విస్తరణకు బిగించిన బలమైన సంకేతమా?